ఇలా కోడి మాంసం బాగా ఉడుకుతున్నప్పుడు మనము ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడి మొత్తం కూడా ముక్కకు పట్టేలాగా బాగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. మన కూర టేస్టీగా రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ముక్కకు పట్టేటట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుందన్నమాట ఈ టేస్ట్. బగారా రైస్ టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి అయితే ఇట్లా మీరు ట్రై చేయండి. మనం అల్లం వెల్లుల్లి అయితే పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. బగారా రైస్ అయితే అయిపోయిందండి. బగారా రైస్ కంప్లీట్ చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నాటుకోడి పులుసు ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు మొత్తానికైతే కంప్లీట్గా ఉడికింది. నాటుకోడి పులుసు అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనము గరం మసాలా అయితే వేసేసుకుందాము. లాస్ట్ ఫైనల్గా గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే ఇంకా దించేసుకుందాం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి రాగి ముద్దలో ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను. ఎట్లా మెల్ట్ అయిపోతుంది చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్. పప్పుచారులోకి కానీ నాన్ వెజ్ ఐటమ్స్లోకి కానీ రాగి సంగటి సూపర్గా ఉంటుంది. మనం ఇంక ఇట్లా కలిపెట్టుకుంటే చాలు, మెల్ట్ అయిపోతుంది వేడికి. మనం సంగటి కలుపుకుందాం, ముద్ద చేసుకుందాం. ముద్ద కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే పక్కన పెట్టుకోండి. చేతి అడుపుకుంటూ ముద్ద చేసుకోవాలి, లేకపోతే కాలిపోతుంది. ఇదిగోండి ఇలా రౌండ్ చేసుకొని, ఆల్రెడీ ఒకటి చేసుకున్నాం కదా. సంగటి నాటుకోడి పులుసు ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా వచ్చింది, అసలు ఎంత బాగుంది అనేది నేను చెప్తాను. నేను బగారా రైస్ కూడా చేశాను కదండి. ఆ బగారా రైస్ నేను తినాను అనమాట. నాటుకోడి పులుసులో ఓన్లీ సంగటి మాత్రమే తింటాను. సంగటి ఉంటే బిర్యానీ ఉన్నా కానీ నేను తినను అదనమాట సంగతి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తున్నా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. అమోఘం అండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు నాటుకోడి పులుసు తర్వాత బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ టైం ఉంటే రాగి ముద్ద కూడా చేస్తానండి. అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఆల్ అని బటన్ వస్తే దాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేస్తే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది. ఇంకెందుకండి ఆలస్యం, వ్లాగ్ అనేది కంటిన్యూ అనేది చూస్తూనే ఉండండి. కోడి పులుసుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, గసాలు, అనాస పువ్వు, చెక్క, లవంగ, మొగ్గ, మిరియాలు, ఇవన్నీతో పాటు కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అనమాట. తర్వాత నాటుకోడి ముక్కలు అనమాట. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ సంగటికి కూడా మనం రైస్ నానబెట్టుకున్నానండి. సంగటికి తర్వాత ఆయిల్ రైస్కి కూడా రైస్ అనేది నానబెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని మనం కొబ్బరి అవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తర్వాత గసగసాలు, కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతావన్నీ కూడా వేసుకొని దూరగా ఫ్రై అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఎంత మాడిపోకుండా మనం మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నామంటే టేస్ట్ కూడా కూరకి అంత టేస్టీగా ఉంటుంది. దూరగా వేయించుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. అంత లోపల బగారా రైస్ చేసుకుందాము. ఫస్ట్ బాండి ఒక బొగాని పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి తర్వాత ఆయిల్ అనేది వేసుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ కూడా వేసి మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే మనము ఏవైనా సరే వేరే ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీర 2 వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా వస్తుంది అనమాట బగారా రైస్ అనేది. మంచిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత చాలామంది ఏంటంటే బియ్యం కూడా దీంట్లోనే వేసి తర్వాత ఎసురు పెట్టుకుంటారు. నేనైతే అత్తెసురు పెడతానండి. దీంట్లో వచ్చేసి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పొడి అయితే వేయాలి. 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసేసేయాలి. తర్వాత మనకు వాటర్ వేసుకోవాలన్నమాట. అత్తెసురుకి ఎట్లా చేస్తాం, మనం ఈ విధంగా చేస్తాం కాబట్టి నేను ఇట్లనే పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. గ్లాస్తో కొలితే నేను ఎప్పుడు ఇవ్వనండి, ఇలాగే పెట్టుకుంటాను. తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇవి కొంచెం మరిగేంత వరకు అయితే మనం ఏం చేద్దామంటే
మనం ఇంతక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి వేసి పెట్టేసుకుందాం. దీంట్లో ఒక చుక్క వాటర్ కూడా వేయకూడదండి, అది మనకు ఓన్లీ పొడిలాగానే ఉండాలన్నమాట. పక్కన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనకి ఇక్కడ బియ్యం ఐసురు తెరులుతుంది కాబట్టి మనము బగారా రైస్కి సంబంధించిన రైస్ అయితే వేసేసుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ 2 కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పసుపు అనేది స్కిప్ అయిపోయిందనమాట వేసేది, అందుకనే దీంట్లో ఆ వీడియో అనేది మిస్ అయింది. తర్వాత 1½ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఎందుకంటే మనము నాటుకోడి పులుసు కాబట్టి చేస్తుంది, కొంచెం ఆయిల్ ఎక్కువనైతే పడుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మంచిగా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము బాగా కడుక్కున్నటువంటి నాటుకోడి ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట. అవి మంచిగా కడుక్కోండి, లేదంటే నీసు వాసన వస్తుంది కాబట్టి మంచిగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోండి. తర్వాత నేను ఇట్లా బాగా వేసుకొని మంచిగా ముక్కకి పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకున్నానండి. కలుపుకొని కొద్దిసేపు అయితే దాంట్లో నుంచి వాటర్ అయితే వచ్చేటట్టు నేనైతే కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టేసిన. తర్వాత ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. మ్యాక్సిమం ఒక 90% అయితే రైస్ అయితే బగారా రైస్ అయితే రెడీ అవుతుంది అనమాట. కొంచెం దమ్ముకైతే పెట్టేస్తున్నాను. తర్వాత దీని పరిస్థితి ఏందో చూద్దాము. ఇక్కడైతే చికెన్ ముక్కలు బాగా వాటర్ వచ్చేసిందండి చికెన్ ముక్కల్లో నుంచి. అప్పుడు నేను ఏం చేశానంటే ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసుకొని మనము మిక్సీకి గ్రైండర్ పట్టినాం కదండి, అదే మన కొబ్బరి గసాలు అవన్నీ, ఆ పొడి మొత్తం కూడా దీంట్లో వేసుకున్నాను. ఆ పొడి మొత్తం ఈ కూరకి హైలైట్ అనమాట. ఆ పొడి వల్లనే మనకు కూర చాలా టేస్టీగా వస్తుంది. మంచిగా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే అట్లనే పక్కన పెట్టేసుకోవాలి. అంటే మూత వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి ముక్కలు కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. కొంచెం ఎక్కువనే లిక్విడ్ లాగా, అంటే ఇప్పుడు మనకు పులుసు కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువనే ఉండాలండి. నేనైతే వాటర్ ఎక్కువనే వేసుకుంటున్నా, ఎందుకంటే సంగట్లో తినడానికి కానీ రైస్లో తినడానికి కూడా బాగుంటుంది. తర్వాత కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు పసుపు 2 వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిసేపు అయితే దాన్ని వదిలిపెట్టేద్దాం, ఎందుకంటే ముక్క బాగా పట్టి ఉడుకుతుంది కాబట్టి. మనమైతే కొంచెంసేపు కలిపెట్టేసి ఇంకా ఉప్పు చూసుకొని మూత అయితే పక్కన పెట్టేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దామండి. అట్లనే కరివేపాకు వేసేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా మస్తు వస్తుంది అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి పొడుగుగా టమాటాలు, అవి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు అయితే మనం ఉడకబెట్టుకుందాము. ఆ టమాటా ముక్కలు బాగా మగ్గి అవన్నీ కూడా విడివిడిగా అవుతాయి కదా, అప్పటి వరకు మనం మంచిగా ఉడకబెట్టుకుందాము. ఇప్పుడైతే నేను గరం మసాలా వేసేస్తున్నానండి. గరం మసాలా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ బగారా రైస్ అయితే అయిపోయిందండి. దమ్ముకు పెట్టాను కదా ఇంతాక, బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నాటుకోడి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మొత్తానికి అయితే నాటుకోడి పులుసులో కూడా ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు ఇంకా మనం కూర రెడీ అయిపోయిందని మనకు అర్థమైపోతుంది. ఈ దాంట్లో కొత్తిమీర వేసుకొని మనం ఇంకా దించేసుకోవడం అనమాట. చూడండి ఆయిల్ అంతా ఎంత మంచిగా తెలియందో, ఇలా ఉండాలి. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. నేను మీకు ముక్క చూపించలేదు కానీ పర్ఫెక్ట్గా ఉడికిందండి ముక్క. ఇంకా రాగి సంగటి అయితే చేసుకుందామండి. ఇప్పుడు మనకు ఆయిల్ రైస్ తర్వాత నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ అయితే ఒక ఏమంటారు వెడల్పు లాంటి ఒక డేక్ష పెట్టుకొని దాంట్లో మనము వెసురికి నీళ్ళు పెట్టుకొని బియ్యం వేసేసుకోవాలండి. బియ్యం వేసుకొని రైస్ 90% ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కలుపుకొని అవి కొంచెం దగ్గర పడుతుంది రైస్ అనగా అప్పుడు మనం సంగటి అదే రాగి పిండి అనేది దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకైతే బాగానే ఉడికిందండి, 90% బాగా ఉడికింది. ఇంకేమాత్రం నేను ఆలస్యం చేయకుండా నేనైతే రాగి పిండి అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కొంచెం పలుకున్నా కానీ బాగా అనిపించదు కదా. రాగి ముద్ద ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మాత్రం మళ్ళీ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉందో, పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయింది. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము 1 టేబుల్ స్పూన్ కానీ 1½ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ నెయ్యి మొత్తం కూడా ఈ రాగి ముద్దకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నమ్మరు ఫ్రెండ్స్, చాలా హెల్దీ అనమాట ఈ రాగి సంగటి. ఒక మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా తినండి, చాలా చాలా మంచిది. పిల్లలకి కూడా అలవాటు చేయండి. మా ఇంట్లో మా బాబుకి అయితే నిన్నటి నుంచి అలవాటు చేస్తున్నా, ఎందుకంటే వాడికి తినడం రాగి జావ అలవాటు చేసిన, ఇప్పుడు రాగి ముద్ద కూడా అలవాటు చేస్తున్నా. మొత్తానికైతే రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది. అది చల్లగైన తర్వాత ముద్దలు కడదామండి. వేడి మీద అయితే చేయగలుగుతుంది. చూడండి ఒక ½ అవర్ అయిన తర్వాత కూడా ఇది ఇంకా వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి అనమాట. మీరు రాగి ముద్ద కట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసి పెట్టుకొని ఆ వాటర్లో చేయి తడుపుకుంటూ రాగి ముద్ద అయితే రెడీ చేసుకొని ఇట్లా ఫస్ట్ ఒక చిన్న రౌండ్ బౌల్ తీసుకొని దాంట్లో ముద్ద వేసుకొని ఫస్ట్ అయితే ఇలా ఊపాలి. తర్వాత అది కొంచెం చల్లగా అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్ళలో తడుపుకొని మళ్ళీ మంచిగా ముద్ద చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. నాకైతే మొత్తం 3 ముద్దలేని అనమాట. మధ్యాహ్నం ఒక ముద్ద తిన్నాను, తర్వాత రాత్రికి ఒక ముద్ద అనమాట. అట్లా పెట్టుకున్నాను. ఇంకెవరైనా ఎక్స్ట్రా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక ముద్ద ఉంటే ఎక్స్ట్రా ఉంటే తినేస్తారని చెప్పేసి నేనైతే 3 ముద్దలు అయితే చేసిన.
మస్తు అంటే మస్తు టేస్టీగా సూపర్ టేస్టీగా వచ్చినాయండి. నేనైతే బగారా రైస్ తినను. నాటుకోడి పులుసు చేసినప్పుడు ఖచ్చితంగా నేను తినేది మాత్రం రాగి ముద్దనమాట. ఇంకా ఇక్కడ చూడండి రాగి ముద్దనైతే పెట్టేసుకున్నాను. దాన్ని కొంచెం గుంతగంటితో పెట్టేసి దాని మీద ఇట్లా నెయ్యి వేసుకొని తర్వాత నాటుకోడి పులుసు తీసి ఆ సంగటి మీద వేసి గ్రేవీనే ఎక్కువ తింటానండి నేను. ఎందుకంటే నాకు గ్రేవీతోనే తినడమే ఇష్టము. ముక్కలు అసలు ఇష్టం ఉండదు. ఏది కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే మీకోసమని ఒక పీస్ తీసుకున్నాను కానీ అసలు నేను అది కూడా తినను. మీకు చూపించడానికి మాత్రమే అనమాట ఈ వీడియో. నేను ఇంకా తినడానికైతే రెడీగా కూర్చున్నానండి. ఆకలేస్తుంది బాగా. అప్పటికే 2:30 అయిపోయిందనమాట. ఇంకా చాలా చాలా ఆకలేస్తుండే నాకు. ఇంకా నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎట్లుందో మీకు చూసి చెప్తానండి, తిని చెప్తానండి. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటా చూడండి. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోయింటుంది. అసలు నోట్లో ఇట్లా పెట్టుకోగల కరిగిపోతుంది. అంత కమ్మగా ఉంది రాగి సంగటి తర్వాత నాటుకోడి పులుసు. మీరు ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నాకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా చాలా కష్టపడుతున్న వీడియోలు చేయడానికి. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనమాట. నా వీడియోలో నేనే పట్టుకొని నేనే ఫోన్ పట్టుకొని నేనే తీసుకుంటాను కాబట్టి చాలా కష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక లాంగ్ వీడియో షూట్ చేసుకోవాలంటే చాలా చాలా కష్టం అవుతుంది. ప్లీజ్ నా కష్టానికి ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.